వెల్కమ్ టు 10 మార్క్స్. సెట్స్ పైకి వెళ్లకుండానే మెగా ఫ్యాన్స్ లో ఎక్సైట్మెంట్ పెంచేస్తుంది చిరు బాబీ సినిమా. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్ని కంప్లీట్ చేసుకుంటున్న మెగాస్టార్ 158వ సినిమాపై రోజుకో రూమర్ వినిపిస్తోంది. మరి అభిమానుల్ని అంతలా ఎక్సైట్ చేస్తున్న ఆ రూమర్స్ ఏంటి? వాల్తేరు వీరయ్య తర్వాత డైరెక్టర్ బాబీతో మరో సినిమాకి ఓకే చెప్పారు మెగాస్టార్. చిరంజీవి 158వ సినిమాగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. ఇందుకు సంబంధించి మేకర్స్ విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్ని పూర్తి చేసుకుంటోన్న చిరు బాబీ సినిమాపై రోజుకో రూమర్ వినిపిస్తోంది. నిన్నటి వరకు సినిమా కాస్టింగ్ పై జరిగిన ప్రచారం ఇప్పుడు మూవీ టైటిల్ పై టర్న్ అయింది. చిరు బాబీ సినిమాకి టైటిల్ గా కాకా లేదా కాకాజీ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు డైరెక్టర్ బాబీ ప్రజెంట్ దుబాయ్లో సినిమా స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. తన టీంతో కలిసి డిస్కషన్స్ చేస్తున్నారు. వన్స్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగానే ఈ నెలలోనే సినిమా లాంచ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. అఫీషియల్ గా పూజా సెరమనీ తర్వాత ఫిబ్రవరి నుంచి చిరు బాబీ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరిగే ఛాన్స్ ఉంది. త్వరలో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్న చిరంజీవి బాబీ సినిమా విడుదల వచ్చే సంక్రాంతికే అనే ప్రచారం జరుగుతోంది. 2023 సంక్రాంతి బ్లాక్ బస్టర్ వాల్తేరు వీరయ్య తర్వాత మరోసారి పండగ సీజన్ టార్గెట్ చేస్తున్నారు డైరెక్టర్ బాబీ. ఈసారి సినిమాలో యాక్షన్తో పాటు డాటర్ సెంటిమెంట్ హైలైట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. కృతి శెట్టి చిరుకి కూతురుగా నటిస్తుండగా హీరోయిన్ గా ప్రియమణి పేరు వినిపిస్తోంది. వీటితో పాటు కీ రోల్లో మోహన్ లాల్ కూడా కనిపిస్తారట. మరి మెగా ఫ్యాన్స్ ని ఈ రేంజ్ లో ఎగ్జైట్ చేస్తున్న ఈ రూమర్స్ పై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో వెయిట్ అండ్ సీ. అఖండ 2 తర్వాత బాలయ్య నెక్స్ట్ సినిమా ఎవరితో అనేది అందరికీ ఒక క్లారిటీ ఉంది. గ్రాండ్ పూజా సెరమనీ జరుపుకున్న ఈ ప్రాజెక్టు ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్లాల్సింది, కానీ అలా జరగలేదు. మరి NBK 111 ప్రాజెక్టు మొదలయ్యేది ఎప్పుడు? పీరియాడిక్ మూవీతో వస్తున్నారా లేక పక్కా కమర్షియల్ ఎంటర్టైనరా? లాస్ట్ డిసెంబర్ అఖండ 2 సినిమాతో బాక్సాఫీస్ ముందుకొచ్చిన బాలయ్య ప్రస్తుతం తన ఫోకస్ మొత్తాన్ని గోపీచంద్ మలినేని ప్రాజెక్టుపై పెట్టారు. వీరసింహారెడ్డి సినిమా తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతుంది. ముందుగా సినిమాని పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో హిస్టారికల్ స్టోరీగా తెరకెక్కించాలని అనుకున్నారు. అయితే బడ్జెట్ ఇష్యూస్ కారణంగా సినిమా సెట్స్ పైకి వెళ్లడంలో డిలే అయ్యింది. దీంతో మరో కొత్త స్టోరీతో NBK 111 సినిమాని పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యారు మేకర్స్. బాలయ్య 111వ సినిమా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో చారిత్రక కథాంశంతో ఉంటుందని బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్. అఖండ 2 తర్వాత బాలయ్య నుంచి మరో పాన్ ఇండియా సినిమా కన్ఫర్మ్ అయ్యిందని హ్యాపీగా ఫీల్ అయ్యారు అభిమానులు. అయితే అఖండ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ రిజల్ట్తో మేకర్స్ కాస్త వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. దీంతో బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కే ఈ సినిమా స్టోరీ స్కేల్ మార్చేసినట్టు తెలుస్తోంది. కొత్త స్క్రిప్ట్ పూర్తి చేయడంతో పాటు బాలయ్యకి నేరేషన్ కూడా ఇచ్చేశారు గోపీచంద్. బాలయ్య గోపీచంద్ మలినేని సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మార్చ్లో మొదలు కానుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతారని ఫైనల్ చేశారు మేకర్స్. వారియర్ క్వీన్ గా నయన్ పై స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు బడ్జెట్ కారణంగా కథలో మార్పులు చేసినట్లే హీరోయిన్ ని కూడా మార్చే ఛాన్స్ ఉందా అనే దానిపై డిస్కషన్స్ జరుగుతున్నాయి. వీటన్నింటిపై క్లారిటీ రావాలంటే మార్చ్ వరకు వెయిట్ చేయాల్సిందే. నిఖిల్ సిద్ధార్థ్ నటించిన భారీ బడ్జెట్ సినిమా స్వయంభూ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా చెప్పిన డేట్ కు వచ్చే ఛాన్స్ లేదనే రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి స్వయంభూ నిజంగానే వాయిదా పడితే నెక్స్ట్ ఏ డేట్ కు వచ్చే ఛాన్స్ ఉంది? ఇంతకీ సినిమా పోస్ట్ పోన్ కి రీజన్స్ ఏంటి? నిఖిల్ స్వయంభూ సినిమా వాయిదా అంటూ ప్రచారం జరుగుతోంది. పీరియాడికల్ బ్యాక్డ్రాప్ తో తెరకెక్కిన స్వయంభూ సినిమా ఫిబ్రవరి 13న థియేటర్స్లోకి వస్తుందని రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే స్వయంభూ సినిమా ఈ డేట్ కి రావడం కష్టమేననే న్యూస్ వైరల్ అవుతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేసిన స్వయంభూ పోస్ట్ పోన్ కి కారణాలుగా సినిమాకు సంబంధించి హెవీ సీజీ వర్క్ బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. స్వయంభూ సినిమాని చెప్పిన డేట్ కే ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని ట్రై చేస్తున్నారు మేకర్స్. అయితే ఈ పీరియాడికల్ సినిమాకి సంబంధించి యుద్ధ సన్నివేశాలు అలాగే హిస్టారికల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ VFX పనులు హాలీవుడ్ రేంజ్ కి తగ్గకుండా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ఇంటర్నేషనల్ స్టూడియోస్ తో గ్రాఫిక్స్ పనులు పూర్తి చేస్తున్నారు. ఈ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. అవుట్పుట్ విషయంలో కాంప్రమైజ్ కాకూడదనే రీజన్స్ తోనే స్వయంభూ సినిమా వాయిదా వేయాలని చూస్తున్నారట మేకర్స్. ఒకవేళ స్వయంభూ సినిమా నిజంగానే ఫిబ్రవరి నుంచి తప్పుకుంటే థియేటర్స్ లోకి వచ్చేదెప్పుడు అనే దానిపై అందరి అటెన్షన్. పెండింగ్ ఉన్న హెవీ సీజీ వర్క్ కంప్లీట్ అవడానికి
చేయడానికి కనీసం నెల రోజులైనా పడే అవకాశం ఉందట. దీంతో మిడ్ మార్చ్లోగా ఈ పనుల్ని పూర్తి చేసి ప్రమోషన్స్ చేయాలని చూస్తున్నారట మేకర్స్. దీంతో స్వయంభూ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఏప్రిల్ 10 అంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సింది. మరి పాన్ ఇండియా మూవీ కార్తికేయ 2 తర్వాత ఆ రేంజ్ హిట్ చూడని నిఖిల్ స్వయంభూతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. ఒక సినిమా భారీ వసూళ్లు సాధించాలంటే ఏం కావాలి? బిగ్ స్టార్స్, అంతకు మించిన స్కేల్. కానీ కంటెంట్ లేకపోతే సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. అందుకే కొంతమంది మేకర్స్ చేసేది చిన్న సినిమాలైనా కంటెంట్ తో బర్స్ క్రియేట్ చేస్తుంటారు. ప్రెజెంట్ టాలీవుడ్ లో కంటెంట్ తో అటెన్షన్ గ్రాప్ చేస్తున్న చిన్న సినిమాలపై లెట్స్ హావ్ ఎ లుక్. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది, డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చేసిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా ఆడియన్స్ ముందుకొస్తున్నారు. హీరోయిన్ ఇషా రెబ్బతో నటించిన ఓం శాంతి 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 సినిమా ఈ నెల 30న థియేటర్స్ లోకొస్తోంది. ఆల్రెడీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసిన మేకర్స్ లేటెస్ట్ గా సినిమా ట్రైలర్ విడుదల చేశారు. గోదావరి బ్యాక్ డ్రాప్ లో కొంచెం ఎటకారంగా భార్యాభర్తల మధ్య ప్రతీకారం అంటూ ట్రైలర్లో రివీల్ అయిన ఓం శాంతి 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 కంటెంట్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది. ఓం శాంతి 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 సినిమా ట్రైలర్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తోంది. గోదావరి ఎటకారాలు, భార్యాభర్తల రిలేషన్షిప్ డ్రామాతో వచ్చిన ట్రైలర్ కి హిలేరియస్ రెస్పాన్స్ వస్తోంది. కొత్తగా పెళ్లైన వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఏర్పడే చిన్న చిన్న గొడవలు, ఈగో క్లాషెస్ ని ట్రైలర్ లో హైలైట్ చేశారు. అహంకారి భర్తపై భార్య తిరగబడితే ఏం జరిగిందనే సినిమా కథాంశంగా తెలుస్తోంది. సినిమాకి తరుణ్ భాస్కర్, ఇషా రెబ్బా పేర్ స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తోంది. అంతేకాదు థీమ్ ఆఫ్ శాంతి అంటూ విడుదలైన సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. తరుణ్ భాస్కర్ సినిమాతో పాటు ప్రామిసింగ్ గా కనిపిస్తోంది సంగీత్ శోభన్ రాకాసి సినిమా గ్లిమ్స్. మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో పాటు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ సినిమాతో ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సంగీత్ శోభన్. ఇప్పుడు నిహారిక కొనిదెల బ్యానర్ లో రాకాసా అనే డిఫరెంట్ సినిమాతో వస్తున్నారు. కమిటీ కుర్రోళ్ళు సినిమా తర్వాత నిహారిక చేస్తున్న ఈ సినిమా కంటెంట్ కూడా ఆకట్టుకునేలా ఉంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై మానసా శర్మ డైరెక్ట్ చేస్తున్న రాకాసా ఏప్రిల్ 3న థియేటర్స్ కొస్తోంది. మరి ప్రామిసింగ్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాల బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉంటుందో వెయిట్ అండ్ సీ. సల్మాన్ ఖాన్ దేశభక్తి గీతం ధురంధర్ ని బీట్ చేసిన బాండ్ 2 యాక్షన్ స్కెడ్యూల్ లో కోపిచన్. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. సల్మాన్ ఖాన్ అప్కమింగ్ సినిమా బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ నుంచి మాతృభూమి అనే దేశభక్తి పాట విడుదల చేశారు మేకర్స్. అపూర్వ లాకియా డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 17న విడుదల కానుంది. ఈ శుక్రవారం బాక్సాఫీస్ ముందుకొచ్చిన బోర్డర్ 2 సినిమా 32 కోట్ల 10 లక్షలు కలెక్ట్ చేసి 28 కోట్ల 60 లక్షలు వసూలు చేసిన ధురంధర్ సినిమాను బీట్ చేసింది. 29 ఏళ్ల తర్వాత బోర్డర్ కు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది. గోపీచంద్ హీరోగా సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తోన్న సినిమాకు సంబంధించి క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్ జరుగుతోంది. యాక్షన్ కొరియోగ్రాఫర్ వెంకట్ మాస్టర్ ఆధ్వర్యంలో ఈ నైట్ యాక్షన్ షెడ్యూల్ జరుగుతోంది. మంచు మనోజ్ అప్కమింగ్ మూవీ డేవిడ్ రెడ్డి ఫస్ట్ లుక్ జనవరి 26న రిపబ్లిక్ డే కు విడుదల చేస్తున్నట్లు అప్డేట్ ఇచ్చారు మేకర్స్. పాన్ ఇండియా ప్రాజెక్టుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. పురుష సినిమా నుంచి జాలి పడేదెవ్వడు అనే సాంగ్ విడుదల చేశారు మేకర్స్. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. శర్వానంద్ చేతుల మీదుగా బాబా బ్లాక్ షీప్ మూవీ టీజర్ విడుదలైంది. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ పై న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ బ్యాక్ డ్రాప్ తో సినిమా తెరకెక్కుతోంది. 100 డేస్ లవ్ స్టోరీ సినిమా ట్రైలర్ లాంచ్ గ్రాండ్ గా జరిగింది. శ్రీ సాయి శివప్రియ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. దేవగుడి సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. పుష్యమి ఫిల్మ్ మేకర్స్ బ్యానర్ మీద తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 30న థియేటర్స్ లోకి వస్తోంది. తాళ్లూరి రామేశ్వరి టైటిల్ రోల్లో నటించిన గొల్ల రామవ్వ సినిమా ట్రైలర్ లాంచ్ గ్రాండ్ గా జరిగింది. సినిమా ఈ ఆదివారం నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సో వ్యూయర్స్ చూసారు కదా, ఇది వాల్టి 10 మార్క్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.